నేను ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పేస్తాను. జరగండి గుప్తా గారు. వెళ్ళవలదు బాలిక. వెళ్లకుండా ఉంటే మిస్ అమ్మకి ఎలా నిజం చెప్పగలను? చెప్పవలసిన అవసరము లేదు. మరల విధికి ఎదురు వెళ్ళవద్దని చెప్పి తిని కదా. నీకు శక్తులు వచ్చిన పిమ్మట నీవు చేయు ప్రతి తప్పిదమునకు శిక్షలు అధికమగును. తెలియను కదా, తప్పిదము నీవు చేసినను శిక్ష నీ కుటుంబము అనుభవించునని. నీవా బాలిక ప్రణాళిక గురించి చెప్పినచో ఈ బాలికకు ఆ చిత్రపటము నీదేనని తెలిసిపోవును. నీకు మరొక మారు నేను చెప్పను బాలిక. నీవు విధికి ఎదురు వెళ్ళిన ప్రతిసారి నీ కుటుంబమునకు కష్టములు తప్పవు. గుప్తా గారు, పిల్లలు ఇవ్వండి క్యారేజెస్. బాయ్, మరి జాగ్రత్త. పిల్లలు, ఈ తాతయ్యతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారేంటి? పిల్లలు, అమ్మయ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది మా బంగారాలకి? ఎందుకమ్మా వాళ్ళు డల్గా ఉన్నారు? అది తాతయ్య, ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందమ్మా? లేకపోతే నాన్న ఏమైనా అన్నారా? లేదు తాతయ్య, ప్రేయర్కి లేట్ అవుతుంది, మేము వెళ్తాం. పిల్లలు ఎందుకు అంత బాధగా ఉన్నారు? వాచ్మ్యాన్, రా ఇక్కడ రా. వస్తున్నా మేడం. మేడం, పొద్దున్నే నా టేబుల్ క్లీన్ గా ఉండాలని చెప్పాను కదా. చేసేస్తాను మేడం, ఇప్పుడే చేసేస్తాను. వెళ్ళండి. రే, మిస్ అమ్మ తప్పు చేస్తే మనం తాతయ్యతో ఎందుకు మాట్లాడడం లేదు? అసలు మిస్ అమ్మ ఫోటో అలా చేస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నేనెప్పుడూ అనుకుంటూనే ఉన్నా, మీకు చెప్తూనే ఉన్నా, కానీ మీరే వినే పరిస్థితిలో అస్సలు లేరు కదా. ఇవాల్టి నుంచి మనం మిస్ అమ్మకి సంబంధించిన వాళ్ళతో ఎవరితోనో మాట్లాడొద్దు. సరేనే, కనీసం తాతయ్యని ప్రిన్సిపల్ టార్చర్ నుంచైనా కాపాడదాం. ఎలానో వీడియో తీసాం కదా, మొన్న నువ్వు ఒక ప్లాన్ కూడా చెప్పావు కదా. ఏంటంచు మాట్లాడటం లేదు? పాపమే, మిస్ అమ్మ తప్పు చేస్తే తాతయ్య ఏం చేస్తారు? అరే, మీరైనా అంజుకి చెప్పండి రా, ఈ ఒక్కసారికి తాతయ్యకి హెల్ప్ చేద్దాం. తాతయ్య మంచివారే అక్క, కాదనడం లేదు. కానీ మిస్ అమ్మ విషయంలో చేసింది అంత ఈజీగా మర్చిపోలేము. నాకు టైం పడుతుందక్క. అంతవరకు మేము తాతయ్యతో ముందులో ఉండలేము. కావాలంటే నువ్వు హెల్ప్ చేయి, మేము చేయం. పదంజు. సారీ తాతయ్య. మిస్సమ్మా, మిస్సమ్మా, చెప్పండి అత్తయ్య. మన పంతులు గారు ఫోన్ చేసి ఉదయాన్నే గ్రహణం మొదలవబోతుంది, పూజా కార్యక్రమం త్వరగా ముగించి
దేవుడి గదిని గ్రహణం పూర్తయ్యే వరకు మూసేయమని చెప్పారమ్మా. త్వరగా ఆ పని చూడమ్మా. సరే అత్తయ్య. ఆ. బాగి, పిల్లల విషయంలో నీపై విషయాన్ని నింపాను. ఇక అమర్ మనసులో కూడా నింపే కార్యక్రమం చూస్తున్నాను. అసలైన మనోహరిని పరిచయం చేసే టైం వచ్చేసింది. ఇది మిస్సమ్మ గదిలోకి ఎందుకు వెళ్తుంది? విధ్వంసము సృష్టించుటకు. ఏం మాట్లాడుతున్నారు గుప్తా గారు? అవును బాలిక, ఆ బాలిక చేయు పని వలన ఈ ఇంటి వారు మనశ్శాంతిని కోల్పోయేదరు. మనసులు విరిగిపోవును, మనుష్యులు దూరమగుదురు. అయితే ఆ పని చేయకుండా ఆపకుండా ఇక్కడ నిలబడి ఏం చూస్తున్నారు గుప్తా గారు? బాలిక, నీవు విధికి ఎదురు వెళ్ళిన ప్రతిసారి నీ కుటుంబమునకు కష్టములు తప్పవు. వద్దు మను. మను, ఇదేంటి కర్టన్స్ చిరిగిపోయి ఉన్నాయి? ఇదేంటి చిరిగినట్టు కాకుండా ఎవరో చింపినట్టున్నాయి? ఆ గుంట నక్క మనోహరి పన్నిన పన్నాగం మిస్సమ్మా. ఇది దాని పని అని కనిపెట్టు ప్లీజ్. అరే, ఏమైంది మిస్సమ్మా? కర్టన్స్ అన్ని ఇలా చినిగిపోయి ఉన్నాయి. అదే నాకు కూడా అర్థం కావడం లేదు. పిల్లల అల్లరి రోజు రోజుకి పెరిగిపోతుంది. పొద్దున్నే అంజు సీజర్ పట్టుకుని తిరుగుతుంటే ఏదో పని చేసుకుంటుంది అనుకున్నాను, కానీ ఇలా నీకు పని పెట్టేస్తుందని అనుకోలేదు. అవును, దేవుడి గదికి కర్టన్స్ క్లోజ్ చేయమని ఆంటీ నీకు చెప్పినట్టున్నారు కదా? అవును. అమర్ వచ్చే టైం అవుతుంది. ఇలా చిరిగిపోయిన కర్టన్స్ చూస్తే సీరియస్ అవుతాడు. పైగా పిల్లలు కట్ చేశారని తెలిస్తే పిల్లలకి మామూలు పనిష్మెంట్ ఇవ్వడు. నువ్వు కాబట్టి ఆలోచిస్తున్నావు, కానీ అదే ఇలాంటి సిచ్యుయేషన్లో ఆరు ఉంటే చకచకా ఇంట్లో పాత చీరలు తీసుకొని కర్టన్స్ కుట్టేసేది. ఏంటి, అక్క పాత చీరతో కర్టన్స్ కుట్టేదా? అవును, నీకు తెలీదా? అమర్కి ఆరు చేసే ఇలాంటి చిన్న చిన్న పనులంటే చాలా ఇష్టం. లేదు, ఐడియా బానే ఉంది. మరి ఇంకెందుకు లేట్? నువ్వు కూడా చీరని కర్టన్స్ గా కుట్టు. అవును, ఇంత తెలిసిన నువ్వు ఆ పని నువ్వే చేసి నువ్వే ఎందుకు ఆయన దగ్గర మార్కులు తెచ్చుకోకూడదు? ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఏం ప్లాన్ చేస్తున్నావు మను? చెప్పే, పర్లేదు. ఏంటి
పోనీలే అని మంచిగా మాట్లాడుతుంటే ఓవర్ చేస్తున్నావు. అమర్ వచ్చి కర్టన్స్ గురించి తెలుసుకొని పిల్లలకి పనిష్మెంట్ ఇస్తాడని ఐడియా ఇచ్చా. తీసుకుంటే తీసుకో, లేదంటే లేదు. సరే, పిల్లల కోసం మాత్రమే నువ్వు చెప్పిన పని చేస్తున్నా. వద్దు వద్దు మిస్సమ్మా. మంచిది. ఈ బుద్ధిలేనితనంతో పిల్లల్ని ఎక్కడ బుక్ చేస్తావో అని భయపడ్డాను. పాపం, పిల్లల పేరు చెప్పగానే మనోహరి బుద్ధి కూడా మర్చిపోయి మనో చెప్పిన మాట వింటుంది మిస్సమ్మ. గుప్తా గారు, ఈ ఒక్కసారికి మిస్సమ్మని కాపాడే ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. లేదు బాలిక, ఇది ఆ బాలిక తీసుకున్న నిర్ణయము. దానికి పూర్తి బాధ్యత ఆ బాలికే వహించవలెను. అరే గుప్తా గారు, మిస్సమ్మా, నీతో అమర్ ప్రాణంగా చూసుకునే 6 జ్ఞాపకాన్ని నాశనం చేస్తా. అమర్ మనసు విరిగేలా చేస్తా. మిస్సమ్మా, మిస్సమ్మా, ఇదిగో ఈ సారీ తీసుకో. ఎవరిది సారీ? నాది. ఇంట్లో పాత చీరలన్నీ స్టోర్ రూమ్ లో పెట్టి అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తారు. అది ఈ చీర ఎవరిది? ఆంటీ వాళ్ళ చెల్లి కూతురుతో అయి ఉంటుంది. ఎందుకలా అడుగుతున్నావు? చీర పట్టుకోగానే ఎందుకో మనసుకి అదోలా అనిపించింది. అది మీ అక్క రక్తం అంటుకున్న చీర కాబట్టి, నీ అక్క ప్రాణం పోయిన చీర కాబట్టి నీకలా అనిపించడంలో తప్పులేదు. లేదు, ఈ చీరతో నేను కట్టం చేయలేను. నా వల్ల కాదు. నీకేమన్నా పిచ్చా? చీరను పట్టుకొని అంతలా ఫీల్ అవుతున్నావు? అమర్ వచ్చే టైం అవుతుంది. పిల్లల్ని కాపాడాలనుకుంటే త్వరగా పని మొదలుపెట్టు. అయ్యో వద్దు మిస్సమ్మా. ఏంటి మిస్సమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? వద్దా? సరే ఇవ్వు. మనం ఇవ్వు. మిస్సమ్మా వద్దు, నేను చేస్తాను.
వెళ్ళవే వెళ్ళు. నువ్వు చేసిన ఈ పనికి అమర్ నిన్ను ఇంట్లో నుంచి మెడపట్టుకుని బయటికి గంటేస్తాడు. అయ్యో మిస్ అమ్మ, పిల్లల మీద ప్రేమతో నువ్వెంత పెద్ద తప్పు చేయబోతున్నావో నీకు అర్థం కావట్లేదు. అయ్యో ఎలా ఇప్పుడు? గుప్తా గారు, ఆ మనోహరి అక్కడ చాలా పెద్ద ఘోరం చేస్తుంది. నా జ్ఞాపకంగా పెట్టుకున్న చీరని తీసుకెళ్లి మిస్ అమ్మకిచ్చేసి తన జీవితంతో ఆడుకోవాలని చూస్తుంది. నేను వెళ్ళి మిస్ అమ్మని ఒక్కసారి కాపాడేస్తాను. ప్లీజ్ గుప్తా గారు. ఏంటి మీరు, నేను ఇంత అడుగుతున్నా ఏమీ మాట్లాడట్లేదు? అమర్ వచ్చే టైం అవుతుంది. నేను వేసిన బుట్టలో కరెక్ట్గా పడ్డావే. ఇప్పుడు అమర్ వచ్చిన తర్వాత ఈ సిచ్యుయేషన్ ఏంటో నేను కల్లారా చూస్తాను. అయ్యో గుప్తా గారు, ఆయన కూడా వచ్చేసారు. ఆయన ఇప్పుడు లోపలికి వెళ్ళారంటే మిస్ అమ్మ జీవితం ఏం జరుగుతుందో ఏంటో తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. నానా, డాక్టర్ చెప్పింది గుర్తుంది కదా? మీరు మిస్ అమ్మ కలిసి మీ బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగి హాస్పిటల్కి వెళ్ళేలా చేసుకున్నారు. ఇందులో మిస్ అమ్మ తప్పేం లేదా మరి? నేనే తనకు తెలియకుండా స్వీట్స్ తిన్నాను. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానులే, నువ్వేం సీరియస్ అవ్వకు. మా పెద్ద సార్ మామూలుడు కాదు. మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడతాడు. ఏమంటారు సార్? రాథోడ్, గుప్తా గారు, నేను వెళ్ళి మిస్ అమ్మని ఒక్కసారి కాపాడొస్తాను. బాలిక, నీవచ్చటకు వెళ్ళకపోవటే మంచిది బాలిక. అచ్చట జరగబోవు దృశ్యము వీక్షించినచో నీ మనసు మొక్కలగును. లోపలికి పదండి. పదండి అమ్మా. ఏమండి, ఓ అందరూ కలిసే వచ్చారా? ఫ్రెష్ రండి, భోజనం రెడీ చేస్తాను.